కోనసీమ తిరుపతిగా పిలువబడే మన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా మనం రావులపాలెం చేరుకోవాలి. రావులపాలెం నుంచి ఈ దేవాలయానికి 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రావులపాలెం బస్టాండ్ నుంచి గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేట్ ఆటోలు కూడా ఉన్నాయి. ప్రతి శనివారం ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో 7 వారాలు వ్రతం చేసి 8వ వారం స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అలానే ఎటువంటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారం దర్శిస్తే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య వేలల్లో లక్షల్లో ఉంటుంది. మనం స్వామివారి దర్శించుకోవడం కోసం ఫ్రీ దర్శనం అలాగే 50 రూపాయలు 100 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారికి ఎటువంటి పూజలు జరుగుతాయో అలానే ఇక్కడ కూడా జరుగుతాయి. మనం దర్శనానికి వెళ్లే ముందు ఫోన్లు అయితే డిపాజిట్ చేయాలి. లోపలికి ఫోన్లు అయితే తీసుకుని వెళ్ళడానికి కుదరదు. అలానే ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తుల కోసం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బైక్ పార్కింగ్ చేయాలంటే మనం 15 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. ఈ యొక్క వాడపల్లిని పూర్వకాలంలో ఓడపల్లి అని పిలిచేవారు. దాన్నే సంస్కృతంలో నౌకాపురి అని కూడా పిలుస్తారు. ఆ తరువాత కాలంలో వాడపల్లిగా పేరు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న స్తూపాన్ని రైతు తిరుగుబాటు స్తూపం అని పిలుస్తారు. ఈ యొక్క వాడపల్లి క్షేత్రాన్ని 1759వ సంవత్సరంలో పల్లవరాజు గారైన పెనపోతు గజేంద్రుడు గారు నిర్మించారంట. అలానే ఆలయంలో స్వామివారి ధూపదీప నైవేద్యాల కోసం 255 ఎకరాల భూమిని వజ్ర వైఢూర్యాలను స్వామివారికి విరాళంగా ఇచ్చారు. ఇటువంటి మహారాజులందరూ దేవాలయాలను పోషించడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయాలన్నీ ఇలా ఉన్నాయి. మనం స్వామివారి దేవాలయంలోకి వెళ్లే ముందు వినాయకుడు అలాగే నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఈ ఇటుకల్ని ఒకదాని మీద ఒకటి 7 ఇటుకలు పెడితే మనం ఇల్లు కట్టాలి లేదా కొనుక్కోవాలనుకున్న వేరంగా పనులు పూర్తవుతాయంట. ఇప్పుడైతే మనం కోవిల్ లోపలికి వచ్చేసాం. మనం కోవిల్ లోపలికి ఫోన్లు అయితే తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదు. మన దర్శనం అయిపోయిన తర్వాత కోవిల్ బ్యాక్ సైడ్ నుంచి మనం వచ్చి కొంచెం మరీ లోపలికి వెళ్లకుండా వీడియో అయితే తీసుకోవచ్చు. ఈ దేవాలయంలో స్వామివారు ఎర్రచందనం చెక్కతో ఉండే విగ్రహ రూపంలో అయితే ఉంటారు. అలానే ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహం ఈ దేవాలయంలో ఉంది. అదేంటంటే స్వామివారి దేవాలయంలో గద పట్టుకుని అయితే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇటుపక్క నుంచే బయటకు వచ్చేస్తాం. శనివారం చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి మనకు దర్శనం అవ్వడం కొంచెం కష్టం. ఈరోజు చూడండి, కోవెల మొత్తం చాలా ఖాళీగా ఉంది. దర్శనం మనం ఒకసారి కాదు 2-3 సార్లు కావాలన్నా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలానే మనం చాలామంది ఇక్కడ ఫోన్లతో వీడియోలు కూడా తీసుకుంటున్నారు. దర్శనం అయిపోయి మళ్ళీ ఫోన్లు తీసుకొచ్చి వీడియోలు కూడా తీసుకుంటున్నారు. కానీ అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి మరీ మనం లోపలికి వెళ్ళిపోయి ఈ వీడియోలు అయితే తీసుకోవడానికి అవ్వదు. బయట నుంచే మనం కొంచెం వీడియో తీసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి శనివారం చాలా ప్రత్యేకమైంది. అది ఎందుకో తెలుసుకుందాం రండి. వెంకటేశ్వర స్వామివారు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం. అలానే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు కూడా శనివారమే. అలానే సకల జనులకు శనిపీడలు తొలగించే రోజు కూడా శనివారం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారం. వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారం. అలానే పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు కూడా శనివారం. శ్రీవారి సకల ఆభరణాలతో అలంకరించే రోజు కూడా శనివారం. శ్రీ స్వామివారిని 7 కొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజు కూడా శనివారం. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి శనివారం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం, పార్వతీ పరమేశ్వరుల దేవాలయం కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో స్వామివారికి సంబంధించిన కోనేరు కూడా ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఫోన్లు ఇక్కడే తీసుకోవాలి. అలానే తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్ ఇక్కడ కూడా లడ్డు చాలా ఫేమస్. అది నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి లడ్డు తింటే మీకే తెలుస్తుంది. లడ్డు అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ దేవాలయంలో అన్నదాన సత్రం కూడా ఉంది. ఇప్పుడు చూసేద్దాం. ఈ అన్నదాన సత్రం మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతుందంట. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చే భక్తులు శనివారం రోజు అన్నదాన సత్రంలో స్వామివారి ప్రసాదం అయితే స్వీకరిస్తారు. ప్రతి అన్నదాన సత్రంలో హుండీ అలానే మనం డబ్బులు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈ హుండీలు అయితే చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి స్వామివారి అన్నదానం కోసమే వినియోగిస్తారు. మనం వెళ్ళే టైంకి అన్నదాన సత్రం అయితే క్లోజ్ అయిపోయింది. కానీ వచ్చే భక్తులందరికీ ఇక్కడ పులిహార అయితే ఇస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ ఉండే స్టాల్స్లో మనం పులిహార లడ్డు కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ప్రసాదాలు అయితే. ఇక్కడ స్వామివారి ఫోటోలు అలానే స్వామివారికి సంబంధించిన వస్త్రాలు ఇక్కడ మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఊరు నుంచి వాడపల్లికి ప్రత్యేకంగా బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మొన్న ఈ మధ్య వైజాగ్ నుంచి డైరెక్ట్గా వాడపల్లి అప్ అండ్ డౌన్ బస్సు అయితే ఏర్పాటు చేశారు.
అవకాశం ఉండే ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్.